అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి బ్రిగేడ్ పిక్చర్స్ అంట. రాకేష్ రెడ్డి గారు సమర్పిస్తున్న పవన్ తేజ్ కొనెదలా గారి సినిమా అంట. సో కాస్టింగ్ కాల్ ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అని అంటున్నారు. కమెంట్ బ్యాక్ యువర్ రోల్ అని అంటున్నారు. సో మీరు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వెళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో ఆశాంతం చూస్తే మీకు తెలుస్తుంది. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి హవాన్ విజువల్స్ గారు అడిగారండి, కొత్త యాక్టర్స్తో 8 ఎపిసోడ్ సినిమాటిక్ సిరీస్ మేక్ చేశాక ఓన్లీ ఓటీటీలో అమ్మడం ఎలా సార్ అని అడగటం జరిగిందండి. దానికి నేను మీకు చెప్పేది ఏంటి అంటే, సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి ప్లాట్ఫామ్కి కూడా మీరు ఏదో నాకు నచ్చింది నేను చేసేసాను, ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ని అప్రోచ్ అవుతాను అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి యాక్సెప్ట్ చేయవండి. ఇప్పుడు ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, కుటుంబ విలువలతో కూడిన ప్రాజెక్ట్స్ చేయాలి అనేది వాళ్ళ ఇది. అలాగే మా టీవీకి కొన్ని ఉంటాయి, జీతులకి కొన్ని ఉంటాయి, జెమినీకి కొన్ని ఉంటాయి. ఇలా ఒక్కొక్కరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా వాళ్ళ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహా చూసుకున్నట్లయితే వాళ్ళకి స్క్రిప్ట్ బైబుల్ అని, మేకింగ్ బైబుల్ అని, ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళు ఎలాంటి ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి, అలాగే డైరెక్టర్ అనే ఒక వ్యక్తికి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి రైటర్లను పెట్టుకోవాలి, ఎలాంటి సినిమాటోగ్రఫర్ని పెట్టుకోవాలి, ఎలాంటి మేకింగ్ చేయాలి, ఎలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, ఈ మొత్తం కూడా వాళ్ళకి కొన్ని నిర్దిష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్కి అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నెట్ఫ్లిక్స్కి అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, జీ5కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంఎక్స్ ప్లేయర్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మన ఎంటైర్ వరల్డ్లో మొత్తం మీద ఒక 57 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నట్లయితే అందులో 24 ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఆఫీసులని హైదరాబాద్ బేస్డ్గా ఉన్నాయి. అంటే కేవలం మన తెలుగులోనే మన హైదరాబాద్ బేస్డ్గా కూడా ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు వీటికి అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ గూగుల్ ఆహా ఆఫీస్ ఎక్కడ, నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ఎక్కడ, అమెజాన్ ఆఫీస్ ఎక్కడ అనేది గూగుల్ చేసినట్లయితే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినా కూడా మోస్ట్లీ వాళ్ళ నుండి వెల్కమ్ అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే పేర్లు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించడం పెంచడం అనేది నాకు ఇష్టం లేదండి. ఒక ప్రముఖ చాలా కంటే చాలా పెద్ద అయిన ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒక చాలా కంటే చాలా పెద్ద అయిన 100 కోట్లు పైబడి అయిన సినిమాలకి రాసిన ఒక రైటర్ గారు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్లాట్ కోసం వెళ్ళారనమాట. ఆయన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఓటీటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే తీయగలరో అప్పుడు మాత్రమే వాళ్ళని అప్రోచ్ అవ్వగలరు. అయితే ముందు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా అన్నట్లయితే ఇంతకుముందు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చేయట్లేదండి ఎవరు కూడా. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కథ చెప్పి ఒప్పించి ఆ తర్వాత వాళ్ళు ఒక టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్ లోపు మీరు వాళ్ళకి నచ్చేటట్టు మీరు కథని రెడీ చేసుకొని వెళ్ళటం, ఆ తర్వాత ఆర్టిస్టులు ఎవరెవరిని మీరు అనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి ఏమంటారు పీపీటీ టైప్లో ఇవ్వటం. అది వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ ఆర్టిస్టులను వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు వీళ్ళు కాదు, ఈ ప్లేసెస్లో వీళ్ళని పెట్టండి అంటాం. అలాగే ఫస్ట్ ఒక ఎపిసోడ్ షూట్ చేసుకొని రండి అంటాం. ఆ షూట్ చేసిన దాంట్లో కూడా చాలా వరకు చేంజెస్ చెప్పటము, ఆ తర్వాత చేంజెస్ చెప్పిందని మళ్ళీ మనం రీషూట్ చేసుకొని రావటం, ఆ తర్వాత ప్రతి ఎపిసోడ్ కూడా అలాగ వాళ్ళకి నచ్చేటట్లు చేసేవటం. ఇలాంటివన్నీ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ నుండి మీరు వెళ్ళినట్లయితే మీకు సంహౌ ప్రయారిటీ ఇవ్వటం అనేది పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ నేను కొత్త వాడిని, నేనేదో చేశాను, నేను నా వరకు నేను అద్భుతం. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మన బిడ్డ మనకు చాలా అందంగా ఉంటుందండి. మనం ఇనీషియల్ టైంలో అస్సలు నచ్చని హీరో ఫేస్ ఏంటి ఎలాగుంది, ఏంటి ఎంత చండాలంగా ఉన్నాడు అనుకున్న వ్యక్తి కూడా చూడగా చాలా బాగా నచ్చుతూ ఉంటాడు. అలాగా మనం చేసేది ఏదైనా మనకు అద్భుతమని అనిపిస్తుంది, కాదని ఎవరు అంటారు. ఇప్పుడు నేను రాసే రైటింగ్ని చాలా అద్భుతం అనుకుంటాను, కానీ అది వన్స్ తెర మీదకి వెళ్ళిన తర్వాత ఎలాగవుతుంది అనేది
నాకు నేను చూసుకోవాల్సింది. అందుకనే నేను రాసే ప్రతి సందర్భంలో కూడా థియేటర్లో కూర్చున్న ఆడియన్ అయితే దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడు, ఓటీటీకి అయితే ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది నేను మెయిన్గా గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు నాకు నన్ను ఎవరైనా డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది థియేటర్కల్ మూవీనా ఓటీటీ మూవీనా అనేది చాలా క్లియర్గా అడుగుతాను. ఎందుకంటే థియేటర్కి వాడు వచ్చిన ఆడియన్ ఎవరైతే ఉన్నారో సమ్వేర్ అబౌట్ 100 దగ్గర నుండి 250, 400 కట్టిన ఒక వ్యక్తి బైండెడ్ అయ్యి మనం మధ్య మధ్యలో కొన్ని ల్యాగ్లు వేసినా కానీ ఎంజాయ్ చేస్తూ చూస్తాడు. కానీ ఓటీటీకి ఏంటంటే ఎవ్రీ 10 సెకండ్స్కి వాళ్ళకి ఫార్వర్డ్ వెళ్ళే ఒక పాసిబిలిటీస్ ఉంటుంది. అండ్ ఓటీటీలో ఏంటంటే షేరింగ్ బేసిస్ మీద, అంటే ఎన్ని నిమిషాలు చూసారనే దాని మీద మనకి రెవెన్యూ షేర్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం అంటే మనం 2 గంటల 10 నిమిషాల సినిమాని మనం అందులో పెడితే 2 గంటల 10 నిమిషాల సినిమాని వాళ్ళు చూస్తే మాత్రమే మనకు రెవెన్యూ వస్తుంది. కాబట్టి దాని ప్రకారమే మనం ఇది చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి రాసేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాను. సో ఓటీటీ అనే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు వెళ్ళగలిగినట్లయితే మీకు ఇది ఉంటుంది. సో మనకి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 10 బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే మనకి తెలుగులో ఆహా కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఎంఎక్స్ ప్లేయర్ కావచ్చు, G5 కావచ్చు, ఈటీవీ విన్ కావచ్చు. సమ్వేర్ అబౌట్ ఈ 5 to 6 మాత్రమే టు ద కోర్ బెస్ట్ ఉన్నాయండి. మిగతా అన్ని కూడా వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఎంతవరకు టేక్ ఆఫ్ చేస్తాయి అనేవి కూడా. ఇందులో కూడా అమెజాన్ ప్రైము, నెట్ఫ్లిక్స్లో కూడా నా ఫ్రెండ్స్ చేసిన చాలా మూవీస్ని వాళ్ళు ఓన్లీ షేరింగ్ బేసిస్లోనే తీసుకున్నారు. అంటే దీని మీద ఎంత అమౌంట్ అయితే వస్తుందో అందులో నేను మీకు ఇంత పర్సంటేజ్ అనేది తీసుకోగలను. అంటే 50-50 తీసుకోగలరా, లేదంటే 80-20 తీసుకోగలరా, లేదంటే 20-80 తీసుకోగలరా, ఎలాగా అనేది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అసలు తీసుకోవాలా వద్దా అనేది కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి వెళ్ళండి, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినట్లయితే హోప్ అది వర్కౌట్ అయినట్లయితే. అంటే ఇంకొకటి కూడా నేను చెప్తాను, కొన్నిటికి ఎపిసోడ్ వచ్చేసి 21 నిమిషాలు ఉంటాయి, కొన్నిటికి 15 నిమిషాలే ఉంటుంది, కొన్నిటికి అరగంట ఉంటుంది, కొన్నిటికి ఫస్ట్ ఎపిసోడ్ అనేది 30 minutes ఉంటుంది, నెక్స్ట్ ఎపిసోడ్ 26, 24, 22 అలా కూడా ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు మీరు రెడీ చేసుకుని వెళ్ళినట్లయితే మీకు పాసిబిలిటీ ఉండొచ్చు. సో అలాంటి ప్రయత్నం మీరు చేయాలని, మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, పవన్ తేజ్ గారి సినిమా అంట. ఇది మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి worksvijay7@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వర్క్స్ WORKS వర్క్స్ VIJAY విజయ్ 7 అండి @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515620996. ఐ రిపీట్ 9515620996. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీ లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఎదోలకు దూరంగా ఉంటే చాలు, వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి. మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్, అంటే నెలకు 30 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. కాబట్టి అందులో 20 మంది ఫ్రాడ్స్టర్స్ ఉన్నా, 10 మంది జెన్యూన్ ఉన్నట్లయితే మీ అందరికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీకోసం ఇంత కష్టపడుతున్న మా టీమ్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.